హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇలా వెజిటేబుల్ రైస్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. ఇందులో నేను మిల్క్ యాడ్ చేశానండి, చాలా టేస్టీగా వచ్చింది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా బాస్మతి రైస్ 1 గ్లాస్ నానబెట్టుకోవాలండి. మరోవైపు కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో జీడిపప్పు వేయించి పక్కకు తీసుకొని పెట్టుకోవాలండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకోవాలండి. వీటిని కూడా బాగా వేగనివ్వాలి. 1 నిమిషం పాటు సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాక ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించాలి. ఇవి వేగాక ఆలు ముక్కలు వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక క్యారెట్ ముక్కలను వేసుకొని వాటిని కూడా బాగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్నాక వీటిలోకి పచ్చి బఠానీలు వేసుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులోకి వేసుకొని ఒకసారి కలుపుకున్నాక 1 టీ గ్లాస్ మిల్క్ని యాడ్ చేసుకోవాలండి. మిల్క్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటున్నారండి. తర్వాత 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. నేను 1 గ్లాస్ బియ్యం వేసుకొని 2 గ్లాసుల వాటర్, 1 గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకున్నానండి. 5-6 నిమిషాల తర్వాత రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేయించుకొని పెట్టుకున్న జీడిపప్పును వేసి కొద్దిగా కొత్తిమీరని చల్లుకుంటే రెడీ అయిపోయినట్టేనండి. ఈ విధంగా పిల్లలకి వెజిటేబుల్ రైస్ని చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.